నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్యాక్స్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. సెంటర్కు వచ్చిన 550 యూరియా బస్తాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన 5 నిమిషాలకే నో స్టాక్గా చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆన్లైన్లో స్టాక్ లేదని చూపించడం పట్ల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టమ్ కారణంగా తమకు యూరియా బుక్ చేసుకోవడం కష్టమవుతుందని, వెంటనే ఈ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమీప ప్రాంత రైతులకు కాకుండా ముందుగా బుక్ చేసుకున్న వారికి యూరియా ఇస్తున్నారని ఆరోపిస్తూ పిఎస్ఈఎస్ గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు రైతులు. నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా 8:30కు పెట్టిందా ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ ఒకసారి అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతుంది కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే ఈడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. నుంచి మేము వచ్చినాం 15 రోజుల కింద అదేని లోడ్ వచ్చినాడు ఉరికొస్తారకు 1 నిమిషంలో కథమైనాక మళ్ళీ లేవనగానే వెళ్ళిపోయినాం పేరపల్లికి. మళ్ళా ఈ రోజు వచ్చిన, ఈ రోజు కూడా అట్లే అయింది. అంత ఒక రోజు వచ్చిన అట్లా కూడా మాకు ఒక్క బస్తా ఇస్తలేదు సారు. ఇప్పుడు నెల 15 రోజుల కింద 4 బస్తాలు ఇచ్చిర్రు. ఇంతవరకు మేము నాటేసిన కాచి మందు చల్లలే. మేము ఎట్లా బాగుపడాలి రైతులము? మేము ఏ విధంగా ముందు పడాలి? మాకేంది మీరేం చేస్తారు సహకారం మాకు?